మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాల వివాదాస్పద సంఘటన జరిగిన విషయం తెలుసుకున్న రాష్ట్ర ఎస్సీ కమిటీ చైర్పర్సన్ బక్కి వెంకటయ్య సోమవారం అక్కడికి చేరుకుని విగ్రహాలను పరిశీలించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కొల్చారం గ్రామస్తులు అన్నదమ్ముల్లా కలిసి ఉండి సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంబేద్కర్ గొప్ప మేధావులు, మహనీయులైన వారిని అవమానపరిచేలా చేయకూడదని హితబోధ చేశారు. తక్షణమే అధికారులు ఈ సమస్యను పరిష్కరించగలరని జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఆయన వెంట మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ మహమ్మద్ గౌస్, పోలీస్ సిబ్బంది, దళిత సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొంతమంది లీడర్లు ఏమంటారు, మాతో అంబేద్కర్ అందరూ కూడా కదా, మాతో కూడా మాట్లాడి మీరు సంప్రదించి విలేజ్లో పెట్టుకుని సరిపోయింది అంత మరి మహనీయులు మరి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ విగ్రహాన్ని గ్రామస్తులందరూ కూడా మరి అంబేద్కర్ అందరూ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అభినందనీయం. విగ్రహంలో గ్రామంలో ఇంకా కూడా పెట్టుకోవాలని ఒక ప్రపోజల్ జరుగుతూ ఉన్నది. నేను అడుగుతున్నా అందరినీ, మరి అంబేద్కర్ అంటే చాలా గొప్ప మనిషి, ప్రపంచ మేధావి, మరి భారతదేశానికి దిశ గొప్ప మహనీయుడు. ఆ మహనీయుని మనం కూడా ఉంచాల్సిందే. మరి పెట్టక ముందే ఏదైనా గ్రామస్తులు ఒక నిర్ణయానికి వచ్చి ఒక నిర్ణయం తీసుకొని చేయాలి, కానీ పెట్టిన తర్వాత మరి తీసేయమనడం అయితే సరైనది కాదు. ఎందుకంటే రోడ్డు కూడా చూసినట్టుంటే అక్కడ రోడ్డు కూడా వేలుపులో చాలా వేలుపు ఉన్నది, ప్రజలకు కూడా అసౌకర్యం కలిగిన పరిస్థితి లేదు కనుక మరి దాని ముందు ఇంకో విగ్రహం పెడితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దాన్ని కొంచెం గ్రామస్తులంతా కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని మరి వాళ్ళు పెడుతున్న విగ్రహం కూడా మహనీయుంది. ఇది అంబేద్కర్ మహనీయుడే, ఇద్దరు గొప్ప వాళ్ళే. వాళ్ళని కూడా మనం ఏదో చిన్న చిన్న తగాదాలు పెట్టుకొని వాళ్ళని అగౌరవపడ్డ గ్రామ సంబంధం పాటించి కలెక్టర్ ఉంటా, ఎస్పీ గారితో ఉంటారట, మరి డిఎస్పీ గారు మాట్లాడినాం. మరి సామరస్యం ప్రయత్నాలు పోలీస్ శాఖ నుంచి కూడా ఉన్నారు. మరి రెవెన్యూ కూడా మాట్లాడి గ్రామస్తు ఇచ్చి అందరూ సానుకూలమైన తీసుకునే విధంగా నేను కలెక్టర్ గారిని ఆదేశిస్తూ ఉన్నా. అది మంచిగా ఉండదు. ఇప్పుడు వాళ్ళు అనుకున్న శివాజీ విగ్రహం పెడతామనుకో, ఏది పెడతామనుకో తెలియదు. నాకు శివాజీ విగ్రహం అనుకుంటున్నాను. మరి శివాజీ విగ్రహం కూడా పెట్టలేదు కాబట్టి దాన్ని ఒక అనుమానం చూసుకొని గ్రామ విగ్రహం ఇద్దరిని కలుపుకుందాం మనలేదు కదా. ఇద్దరిని ఉంచుకొని ఆ శివాజీ విగ్రహం వేసుకొని రెండో కలిసి పెట్టుకుందాం, సహపాంక్తి భోజనం పెట్టుకుందాం, అన్నదానంలో కలిసిమెలిసి ఉందాం. దానికి మేము సహకరిస్తాం. ఎస్సీ కమిటీ చైర్మన్గా నేను కూడా ఆ రోజు వస్తా, అందరం వద్దాం, లోకల్ ఎమ్మెల్యేని పిలుద్దాం, ఎంపీని పిలుద్దాం, అందరం కూర్చుందాం. మా ఒకరోజు విగ్రహం చేసుకొని ఈయనే మంచి టెంట్ వేసుకొని సహపాంక్తి భోజనం చేసుకుందాం. నాకు ప్రపోజల్ అవకాశం ఉన్నది. ఈ సర్కిల్లో పెట్టిండ్రు ఈ విగ్రహం, ఈ సర్కిల్ ఇన్నే పెడితే ఇబ్బంది వస్తుంది అన్నమాట. వాస్తవం అది తెలియదు కాదు. అక్కడ సర్కిల్ రోడ్ ఉన్నది, మన కొల్చారం ఊరేటు పోద్దు ఆ రోడ్ సట్టాలు పెట్టుకుంటే రెండు ఎదురు ఉంటాయి కదా. అట్లా సామరస్యమైన వాతావరణం కల్పించాలని నేను కోరుతున్నాను. గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నాను నా తరఫున.